హలో గాయ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రహమత్. మా అమ్మ హెల్త్ సీక్రెట్ ఎనర్జెటిక్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. మా అమ్మ పొద్దున్నే పచ్చి కూరగాయలు తింటుందండి. అలాగే అందులో కొద్దిగా టేస్ట్గా ఉండాలని ఒక జాంకాయ వేసుకుంటుంది, కొత్తిమీర కూడా వేస్తుంది. సో ఇలా గనక తింటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో వస్తాయి. దానివల్ల మనం హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పటికీ కూడా మా అమ్మ తన పనులు తానే చేసుకుంటుందండి. మనం ఈ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటామో తెలియదు, కానీ మా అమ్మ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. హెల్త్ బాగోకపోతే మాత్రం కొద్దిగా డల్గా ఉంటుంది, లేకపోతే ఎనర్జెటిక్గా తన పనులు తనే చేసుకుంటూ ఉంటుంది, అస్సలు ఊరుకోదనమాట. సో అయితే పొద్దున్నే ఇలాగ నేను చక్కగా గ్రైండ్ చేసి ఇస్తాను. ఇది తిన్న 1 గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఈరోజు అయితే నేను స్పెషల్గా సేమియా గ్రీన్ పులావ్ చేస్తున్నాను. భలే టేస్టీగా ఉండిద్ది, చాలా హెల్తీకి మంచిది కూడాను. ముందుగా అయితే నేను 1 kg బ్యాంబినో సేమియా తీసుకున్నాను. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇది నేను కొలుస్తున్నాను. నేనైతే అందాజుగా వేసుకుంటానండి వాటరు. సో తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. ఇది 1:1 రేషియో అనమాట. 1 కప్ తీసుకుంటే 1 కప్ వాటరు, లేదా 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇదైతే 3 కప్పులకి కొద్దిగా తగ్గిందనమాట. సో నేను ఇప్పుడైతే కొత్తిమీర, అలాగే పుదీనా, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో పెద్ద యాలుక్కాయ తీసుకున్నాను. తర్వాత చిన్నది జాపత్రి, అలాగే సగం స్టార్, చిన్న ముక్క రాతి పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, అలాగే చెక్క, 1/2 స్పూను షాజీరా తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ఈ బౌల్లోకి వేసుకొని పెట్టుకున్నాను. సో ఇదే జార్లో నేను ఒక 3 మీడియం సైజు టమాటోస్ని కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు ఘీ, ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పక్కనే వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇది హోల్ గరం మసాలా వేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను క్యారెట్, పొటాటో, అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కలుపుకున్నాను. సో తర్వాత 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇది పచ్చి బఠానీ గ్రీన్ పీస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఈ టొమాటో ప్యూరీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. తర్వాత 1 మినిట్ కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హీట్ చేసుకున్న వాటర్ ఉంది కదా, కొలిచి పెట్టుకుంది, అది వేసుకొని ఇది బాయిల్ రావాలన్నమాట. సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఈ సేమియాని వేసుకోవాలి. ఇది బాగా మనం మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా 30 వంతు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దమ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, ఎంత టేస్టీగా ఉండిద్దో. నోట్లో వేసుకుంటే నవలాల్సిన పని లేదు, అంత సాఫ్ట్గా వెళ్ళిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉండిద్ది, చాలా హెల్దీ కూడా ఇది. ఇంకా మనం వేరే రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసుకో అవసరం లేదు, ఒకసారి తయారు చేసుకుంటే చాలు, ఇదే తినేస్తారు. సో నేనైతే రాయితా పెట్టుకొని తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. సో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే హెల్దీ, అంతే టేస్టీగా ఉండిద్ది. సో అలాగా నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన మినీ గార్డెన్లోకి వచ్చానండి, కిచెన్ గార్డెనింగ్లో.
సో అక్కడైతే ఇక్కడ ఆరెంజ్ వచ్చాయి, స్వీట్ ఆరెంజ్ చాలా పండిపోయిందండి. ఇది చాలా ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది, ఇందులో చాలా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కూడా, సో చాలా మంచిది అనమాట ఈ ఫ్రూటు. మీరు తప్పకుండా ఇంట్లో పెంచుకోవాల్సిన ఒక ప్లాంట్ అనమాట, ఇది చాలా మంచిది. నేను గింజ వేసి మునగ చెట్టు పెంచాను. ఇది ఆకులు పప్పులో వేసుకోవచ్చు కదా అని వేశాను. చాలా మంచిది ఇది కూడా హెల్త్కి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి బాగా పనిచేస్తుంది. అలాగే షుగరు, హార్ట్ పేషెంట్, థైరాయిడ్, బీపీ వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ అయింది. వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుందని పెంచుతున్నాను. కానీ దీనికి చిన్న చెట్టు అయినా పువ్వు వస్తుంది. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేయాలంటే ఒక్కొక్కసారి కుదరదు. సో అందుకని మేము డిమార్ట్కి వెళ్తున్నాము, కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ తీసుకోవాలని చెప్పేసి. బ్రౌన్ బ్రెడ్ అలాంటివి. సో బ్రౌన్ బ్రెడ్ అనుకోండి, చక్కగా టోస్ట్ చేసి అలాగే శాండ్విచ్ లాగా ఇస్తే బాగుంటుంది కదా, చాలా టేస్ట్గా ఉండిద్ది, తొందరగా కూడా అయిపోయిద్ది కదా. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉందండి, డిమార్ట్కి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాము, మేము బిల్ కౌంటర్ దగ్గర వచ్చాము. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి మా పెట్స్ అన్నీ వెయిట్ చేస్తున్నాయండి మా కోసం. చూసారా ఎంత గారం పోతుందో, ఇలా చేస్తే చాలా బాగుందంట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ